చెప్పు. పౌలు గారు అంటాడు, మంచి పోరాటం పోరాడాను. దేవుని స్తోత్రం చెప్తాం. ఈ మాట బ్రతికున్న వాళ్ళు ఎవరైనా చెప్తే ఏమంటారండి? బ్రతికున్న వాళ్ళు చెప్తే కుదరదు కదా. మంచి పోరాటం పోరాడానంటే ఎక్కడ చేసి పోరాడండి మీరు, ఏమండి ఇదేంటండి అంటారు. మరి అది ఆ యొక్క వాక్యం ఫ్లెక్సీలకి ఏమైపోయిందండి? ఫ్లెక్సీల్లోకి మాత్రమే పనికొచ్చేదిగా మారిపోయింది. మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. ఏమండి ఏంటండి మంచి పోరాటం. మంచి పోరాటం అంటే ఈ లోకంలో నేను దేనికోసం కూడా కష్టపడ్డా, మొత్తం వదిలేసుకున్నా. క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని కూడా ఏం చేశాను? పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. మంచి ఓడండి. ఏమండి పెంటతో సమానం అంటారా ఎవరైనా? ఏమండి అందుకే కళ్ళలో పెంట కనపడితే ఏంటమ్మా అంటే ధనం కనపడితేనంటే పెంటతో సమానం అంటాడు. ఏమండి మరి డబ్బులు కనపడి అంటే ఏమంటారు? నాకు అదైతే ఇప్పుడు అర్థమైంది, జస్ట్ చెప్తా ఉన్నారు. కాబట్టి పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. అంటే పెంటని ఏమండి దాస్తారండి బీరువాలో? ఏమండి దాయరు కదా, అసలు ఇష్టపడరు కదా. మరి దేవదాస్ అయ్య గారు అంటే పెళ్లి చేసుకోలేదు కదా ఆయన, అసలు కాను అన్నది ఎప్పుడు పుడుచుకోలేదు అంటాడు. డబ్బులు ఎప్పుడుకునేవాడు కదండి. సిరిని స్త్రీని ముట్టని వాడు ఎవరు? దేవదాస్. ఇక్కడ ఉంటుంది కదండి, ఇక్కడ అదే మామూలుగా ఇక్కడ పెట్టాం కదా, ఆయన మీతో చెప్పునది చేయడి ఆయన దేవదాస్ అయ్య గారు. ఎప్పుడైనా సరే ఏదైనా కావాల్సి వస్తే దేవునికి ప్రార్థన చేసేవాడంట, వెంటనే దేవుడు అవసరత తీర్చేవారంటండి. కాబట్టి నిజంగా వాళ్ళకి ఏది తక్కువ కాలేదండి, దేవుడు ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా. మరి పట్టుకోనంత మాత్రాన వాళ్ళకి ఏమీ తక్కువ అవ్వలేదు. కానీ ఈ రోజున ఏమండి బైబిల్ మిషన్ అంటే చిన్నదనుకుంటున్నారా? బైబిల్ మిషన్ కోసం ఎంతమందికి తెలుసండి? ఆ సంస్థ కోసం కనీసం చిన్న మీటింగ్ అని పెట్టారనుకోండి, అక్కడ గుత్తి పండుగలు అని పెడితే అంటే కనీసం ఒక 2-3 లక్షల మందికి తక్కువ ఉండరు. దేవుని స్తోత్రం చెప్దాం. గుడాంసే ఉంటాయి అంటండి, ఎక్కడ చూసినా అంత కన్వీనియంట్గా చేసి మొత్తం అంతా. ఈ రోజున ఆయనైతే డబ్బులు అసలు చేత్తో పట్టుకోలేదండి. కాబట్టి నిజంగా ఒక మంచి ఫౌండేషన్ వేశాడనమాట ఆయన. కాబట్టి డబ్బును బట్టి మనం ఎదుగుతాం అనుకుంటాం, కాదు. మన తరతరాలకి ఆ యొక్క సువార్త సాగుతుందంటే ఏసన్న గారిది కానీ ఆయనది కానీ ముందుకు వెళుతుంది అంటే భక్త సింగ్ గారని, ఏమండి లోదరన్ గారు చాలా వాళ్ళందరూ పెళ్లి చేసుకోకుండా దేవుని కోసం జీవించినటువంటి వాడే, ధనాన్ని లక్ష్య పెట్టకుండా మరి జీవించినటువంటి వాడే. కాబట్టి ఆ తర్వాత కొనసాగుతుంది అంటే అదేమవుద్దండి? అది మంచిదని అర్థం అనమాట. ఇక్కడ మంచి పోరాటం పోరాడాను. మనం ఏం చెప్పగలమండి? పోరాడతాను అని చెప్తాం కానీ పోరాడేసామని చెప్తారా? ఏమండి పౌలు గారు చెప్తున్నారు, నా పరుగును కడముట్టించి తిని, నాది అయిపోయింది, ఇంకా రెడీగా ఉన్నాను అంటాడు. ఇంకా పరలోక రాజ్యం వెళ్ళటం చూడడం రావడం అండి ఆయన పని.